హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి నాగుల్లో అండి, శ్రీ బౌద్ధ ఆర్ట్స్ సోలాపూర్ మోడల్ గణేషులు. అండ్ ఒక చెప్పడం కాదు, ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి 3 to 10 feet వరకు ఒక యూనిక్ మోడల్ గణేషులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో ఇక్కడ అన్నీ వచ్చేసి మనకు సోలాపూర్ నుంచి తెలుసుకొని వస్తాడు బౌద్ధ ఆర్ట్స్లో. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2024 ఒక యూనిక్ మోడల్ గణేషులు అయితే ఉన్నాయి. చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయండి. సో వేరే లెవెల్, వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మిస్ చేసుకుంటే మీకు ఈ విగ్రహాలు అనేది దొరకవు అనేది నా ఇదండి. సో అందరికి ఒకటే స్మాల్ రిక్వెస్ట్, సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయండి గణేషులు మాత్రం. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, అందరికి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. విగ్రహం మీరు చూసే ప్రతి ఒక్క విగ్రహాన్ని కామెంట్ అయితే చేయండి, స్కిప్ మాత్రం చేయకండి. సో చూసి ఇది కామెంట్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన నాగుల్లో ఉండి శ్రీ బౌద్ధ ఆర్ట్స్. సో ఇక్కడ వచ్చేసి సోలాపూర్ టైప్లో ఉన్న విగ్రహాలన్నీ వేరే లెవెల్లో అండి. సో ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. అన్ని సోలాపూర్ టైప్లో మోడల్స్ అయితే గణేష్లో అయితే ఇక్కడ ఉన్నాయండి. సో దీని అడ్రస్ వచ్చేసి మనకు ఉప్పల్ టు నాగుల్కి వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లో రాయల్ ఫీల్డ్ షోరూమ్ ఉంటుందండి. ఆ పక్క గల్లీలో స్ట్రేట్లో ఒక 100 feet లోపలికి వస్తే షెడ్ అయితే ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం చూద్దాం పదండి. అండ్ గైస్ చూసుకుంటారు కదా, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే లోపలికి వచ్చేసాము. సో డీటెయిల్ టు డీటెయిల్ ప్రతి ఒక్క విగ్రహం మీకు డీటెయిల్గా చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అండి. కాలు మీద కాలేసుకొని కూర్చున్న గణేశుడు చూస్తారు కదా ఏ విధంగా ఉండో. సో ఇది నాకు తెలిసి బుకింగ్ అయిపోయింది అనుకుంటాను. సో కవర్ చేసిన విగ్రహాలకు అన్నీ బుకింగ్ అయిపోయిందని చెప్పింది అన్న అయితే. సో చూస్తారు కదా, రియల్ ధోతి, అది పంచ మాత్రం వేరే లెవెల్ ఎల్లో కలర్లో. అండ్ ఒక వేరే లెవెల్లో అయితే కనబడుతుంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సోలాపూర్ కా ఫేమస్ గణేశుడు. సో లాల్బాగ్ మహారాజా అండి. సో చూస్తున్నారు కదా, నిజంగా ఇక్కడ ఇదైతే రియల్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం దూది లెక్క మొత్తం సిట్టింగ్ చేసారు, కాలుకాడ కానివ్వండి మొత్తం. అండ్ ధోతి వచ్చేసి కూడా క్లాత్ కూడా చాలా అద్భుతంగా ఉందండి, స్మూత్గా నీట్నెస్గా. అండ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. సో చూసుకోవచ్చు గణేశుడు కూడా ఒక వేరే లెవెల్లో కనబడుతుండు, చాలా చక్కగా అద్భుతం ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పీఠం పైన కూర్చున్న ఓన్లీ బొజ్జ గణపతి, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణేశుడు. చూస్తారు కదా, చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఒక యూనిక్ మోడల్లో అయితే ఉందండి గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తారు కదండి దగుడు సెట్ గణేశుడు ఏ విధంగా ఉండవు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఒక రేంజ్లో అయితే ఉండు గణేశుడు మాత్రం. సో చూస్తారు కదా, ఆ అలంకారం కానివ్వండి, అండ్ రుద్రాక్షలు మాలలు దండలు కానివ్వండి, అండ్ మనం తొండపైన వచ్చిన అలంకారం కానివ్వండి, చెవులపైన మొత్తం వన్ ఆఫ్ ద వేరే లెవెల్ అండి. సో చూసుకోవచ్చు దగుడు సెట్ గణేశుడు ఏ విధంగా ఉండో, నిజంగా వేరే లెవెల్. అండ్ ఇక్కడ వచ్చేసి మన అయోధ్య రామ్ మందిర్ గణేశుడు రాముని టైప్లో ఉన్నట్టుంది. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మన అయోధ్య రామ్ మందిర్ టెంపుల్, అండ్ మధ్యలో వచ్చేసి మన రాముడు వచ్చేసి బాణం పట్టుకొని నించున్నట్టు ఉంటాడు పొజిషన్. ఇది ఒక యూనిక్ మోడల్. సో సోలాపూర్ గణేశులు అంటే ఒక వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు జస్ట్ సోఫా పైన కూర్చున్న గణేశుడు. సో ఇదైతే కింద మాత్రం రియల్ అండి. ఈ దోతి మొత్తం, అంటే దోతి కాదు, ఈ దూది ఉన్నాయి కండి, ఇవి మొత్తం రియల్. జస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉండు బొజ్జ గణపతి, చాలా యూనిక్గా ఉండండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, సేమ్ గణేష్, కాకపోతే హైట్ వచ్చేసి తక్కువ ఉంది. ఇది నాకు తెలిసి ఒక 6-7 feet ఉండొచ్చు. సో ధోతి అయితే రియల్ అండి. ధోతి కానివ్వండి, మనకు ఇది కండువా కానివ్వండి, మొత్తం రియలే. అండ్ వాళ్ళకి బ్యాక్ డ్రాప్లో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఉందండి మనకు దగుడు సెట్. సో గైస్, అసలు సిసలైన ఒక రేంజ్లో అంటే వేరే లెవెల్లో కనబడుతున్నాడు గణేశుడు మాత్రం. సో చూస్తారు కదా, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అయోధ్య రామ్ మందిర్, అండ్ సైడ్కి వచ్చేసి రాముడు బాణం పట్టుకొని నించున్నట్టు ఉండండి. సో రాముడిని ఫస్ట్ అయితే చూసుకోవచ్చు మనము. అండ్ గణేశుడు వచ్చేసి అసలు సిసలైన వైట్ కలర్ ధోతిలో గణేశుడు ఉండండి. సో గద పట్టుకొని కూర్చుండు. పైన పగడి మాత్రం ఒక వేరే లెవెల్లో కనబడుతుంది గణేశుడు మాత్రం. నిజంగా చూసుకోవచ్చు పగడి ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా యూనిక్ మోడల్లో ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన బొజ్జ గణపతిని. సో ఓన్లీ పులి చర్మం పైన శివుడు ఏ విధంగా కూర్చొని ఉంటాడో, పులి చర్మం పైన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడండి. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నంది వచ్చింది. నంది అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి శివుడు అవుతాం అనుకుంటా అండి, శివుడో లేకపోతే దత్తాత్రేయ అనుకుంటాను. సో ఏ దేవుడు ఉండో కొంచెం కామెంట్ అయితే చేయండి ప్లీజ్. దయచేసి తప్పుగా అయితే ఏమనుకోకండి, దయచేసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసి దత్తాత్రేయ అని నేను అనుకుంటున్నాను అండి. సో మీకు
ఏది ఉంటే అదైతే కామెంట్ చేయండి, తప్పుగా అయితే పెట్టకండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో ఇది ఒక యూనిక్ మోడల్లో ఉందండి. గణేశుడు మాత్రం వేరే లెవెల్, అసలు ఇంకా ఫిదా అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు అసలు సిసలైన గణేశుడు. సో బ్రదర్, ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు 2 సైడ్లో లయన్స్ వచ్చినాయి. సో సింహాసనం పైన మహారాజా చైర్ పైన కూర్చున్నట్టు గణేశుడు అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇది చూసుకోవచ్చు, ధోతి అలంకారం చాలా అద్భుతంగా ఉంది. అండ్ గణేశుడిని చూసుకోవచ్చు అండి, నిజంగా వేరే లెవెల్లో ఉండు గణేశుడు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అండ్ సేమ్ మోడల్ అనుకుంటాను, సేమ్ మోడల్ అండి. సో ఇదైతే బుకింగ్ అయిపోయింది. అండ్ గైస్, ఇదొక యూనిక్ మోడల్ అయ్యేదండి 2024లో స్పెషల్ గణేశుడు. సో నంది పైన కూర్చున్న గణేశుడు. సో నంది అనేది నించొని ఉండండి. సో నంది పైన కూర్చున్నాడు చూడండి గణేశుడు ఏ విధంగా కూర్చున్నాడో. ఒక చాలా యూనిక్ మోడల్లో ఉండండి గణేశుడు మాత్రం. అండ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానివ్వండి, ఇన్స్టాలో టోటల్ వైరల్ అవుతున్న గణేశుడు. సో 2 సైడ్లో వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయండి, మధ్యలో గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో రియల్ క్లాత్ ఇవి. సో చాలా చక్కగా మెరుస్తున్నాడు గణేశుడు మాత్రం, అయితే రియల్ క్లాత్. అండ్ ధోతి కూడా బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అమ్మవారు. ఇదైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందండి ఈ విగ్రహం వచ్చేసి. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అమ్మవారు ఉన్నారు. ఇదొక యూనిక్ మోడల్. అండ్ ఓన్లీ స్టాండింగ్ పొజిషన్, మన బాలాజీ స్వామి టైప్లో అవుతుండు, వేణుగోపాల స్వామి మోడల్లో. సో గణేశుడు వచ్చేసి ఓన్లీ స్టాండింగ్ పొజిషన్ ఉన్నాడు. సో చూసుకోవచ్చు, చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉండు గణేశుడు. అండ్ ఇక్కడ పీఠం పైన కూర్చున్న గణేశుడు జస్ట్ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ శివుడి అవతారంలో ఉన్నాడండి. సో ఇక్కడ గణేశుడు మన ముషికవానుడు అయితే కింద ఉండు. సో దానిపైన కాలు పెట్టుకొని శివుని అవతారంలో ఉన్న గణేశుడు అండి. సో నిజంగా వేరే లెవెల్లో ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు సో ఒక వేరే లెవెల్లో ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్, పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి చాలా అద్భుతంగా నీట్గా చక్కగా ఉంది, సోలాపూర్ టైప్లో. అండ్ గోల్డెన్ కలర్, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణేష్. గోల్డెన్ కలర్లో చాలా అద్భుతంగా ఉంది గణేశుడు. చూడండి ఎంత ముద్దుగా మెరుస్తుందో, చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉండండి గణేశుడు మాత్రం. సో అదైతే చమికితోటి మెరుస్తుండో, చమికి కూడా ఉంది దానిపైన. అండ్ ఇక్కడ చూడండి చిన్న గణేశుడు, పీఠం పైన కూర్చున్న గణపతి. సో చాలా చక్కగా అద్భుతంగా ఉందండి. నాకు తెలిసి ఒక 2 ఫీట్స్ ఉండొచ్చు, 2-3 ఫీట్స్. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. ఈ గణేశుడు అయితే బుక్ అయిపోయింది అనుకుంటా అండి. సో ఇది నాకు తెలిసి శివాజీ మహారాజ్ చక్రవర్తి టైప్లో అయితే గణేశుడు ఉండు. డ్రెస్సింగ్ అనివన్నీ టోటల్ మొత్తం రియల్. అండ్ ఇక్కడ అయితే ధోతి అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ గణేశుడు వచ్చేసి ఒక యూనిక్ మోడల్ ఉండు. సో ఇది ఒక సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ చాలా అద్భుతంగా ఉంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. అంటే చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు సేమ్ ఇదే టైప్లో వేస్తారు, కానీ అంత పెద్ద బడ్జెట్ పెట్టుకోక మనం ఇదే మోడల్లో చిన్న గణేశుడు ఉన్నా కూడా చాలామంది అనుకుంటారు. సో మీకోసం ఇదైతే చిన్న మోడల్, చిన్న గణేశుడు. సో మీకు అనుకూల బడ్జెట్లో దొరుకుతుందని నేను అనుకుంటానండి. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ 4 చేతులు, ఇక్కడ 4 చేతులు, 8 చేతులతో ఉన్న గణేశుడు సోఫా పైన కూర్చుండు. అండ్ ఇక్కడ వచ్చేసి మన కాలు పైన కాలు వేసుకొని కూర్చున్న గణేశుడు. ఇక్కడ అన్ని చిన్న చిన్న గణేశులు ఉన్నాయండి. సో ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. మన బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ కూడా బొజ్జ గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడి అవతారంలో ఉన్న గణేశుడు అండి. సో కృష్ణుడు వాయిస్తున్నట్టు ఇది ఒక చక్కగా ఉంది. అండ్ ఇక్కడ పీఠం పైన కూర్చున్న గణేశుడు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. సో ఇందాక చూపించాను కండి, సేమ్ ఇదే మోడల్, అది ఒక రేంజ్లో పడుతున్న గణేశుడు మాత్రం. అండ్ ఇది కూడా దగుడు సెట్ మోడల్లో ఉండే గణేశుడు. సో బ్యాక్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 2 సైడ్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఓన్లీ సోఫా పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇది కలర్ అయితే మనం పాలతోటే అండి, మొత్తం స్మూత్గా ఉంటుంది. చూస్తారు ఎంత స్మూత్గా ఉందో, చాలా చక్కగా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం.
అండ్ ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ ఓన్లీ. సోలాపూర్ గణేషులు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ. సో ఇదైతే వేణుగోపాల స్వామి మోడల్ అయితే ఉండు గణేశుడు. సిట్టింగ్ పొజిషన్ అండి. ఇక్కడ ఉన్న కాడికి చాలా మొత్తం సోఫా పైన కూర్చున్న గణేశులు ఇవి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే చిన్న టైప్లో చూపించాను కండి ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ మన లాస్ట్ ఇయర్ గణేశుడు అయితే చూసుకోవచ్చు మనం. ఇదైతే చాలా వైరల్ అయింది గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. ఇక్కడైతే దేవుని పేరు ఏంటో అంత ఐడియాస్ లేదు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అండ్ మధ్యలో వచ్చేసి బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఉయ్యాలో కూర్చున్న గణేశుడు. సో ఉయ్యాల కూడా చూస్తారు కదా, ఏదైతే బుక్ అయిపోయిందని ఉయ్యాలో కూర్చున్న గణేశుడు. సో గైస్ ఇందులో స్పెషల్ వచ్చేసి నాకు తెలిసి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మొత్తం ఆర్చ్ అండి. ఆర్చ్లో వేరే లెవెల్ ఉండు గణేశుడు. సోఫా పైన కూర్చున్న గణేశుడు, కానీ సోఫా వెనకాల మనకు మూషిక వాహనుడు. సో ఎలుకను చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో. ఇది ఎలుక వాహనం. ఎలుక పక్కన మన పెద్ద గణపతి బొజ్జ గణేష్ అయితే కూర్చొని ఉన్నాడండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన దగుడు సైడ్ గణేశుడు చాలా పెద్దగా ఉండండి. దగ్గర ఒక 8-9 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తారు కదా సోఫా పైన కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పేరు అంత ఐడియాస్ లేదు, కామెంట్ అయితే చేయండి. అండ్ మన బాలాజీ మోడల్ గణేశుడు. సో వేణుగోపాల స్వామి అవతారంలో ఉన్న గణేశుడు. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. చాలా కాడికి ఓన్లీ సిట్టింగ్ ఇస్తారు, కానీ ఇక్కడైతే చెవులలో 2 శివ తలకాలు అయితే వచ్చినాయి. అండ్ పైన కూడా మన వేణుగోపాల స్వామి హెడ్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పాములు వచ్చినాయి. సో పాములు చూసుకోవచ్చు. అండ్ మొత్తానికైతే గణేశుడు చూస్తారు కదా ఒక వేరే లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఇటు సైడ్ నంది, అటు సైడ్ నంది అండి. మధ్యలో వచ్చేసి గణేశుడు కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బుల్ హెడ్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సిట్టింగ్ పొజిషన్ గణేశుళ్ళు మొత్తం చూస్తారు కదా. అండ్ ఇక్కడ కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు అండి. చిన్న గణేశుడు ఎంత అద్భుతంగా ఉండదు చూడండి. పక్కన పికాక్ ఉంది. అండ్ ఇక్కడ దగుడు సైడ్ గణేష్. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి నంది అండ్ బొజ్జ గణేష్ అయితే సోఫా పైన వచ్చినట్టు. సో చూస్తారు గైస్ ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి గణేశులు మాత్రం. సో చూసారు కదా. అండ్ మన బౌద్ధ యాడ్స్లో ఎవ్రీ ఇయర్ ఒక 2024, 23, 22లో కాదండి, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అయితే అన్న గణేష్లు అయితే తెస్తారండి. అండ్ వీళ్ళు మనకు ఏంటంటారు ఒక బాగా ఫుల్ ఫేమస్ అంటే సోలాపూర్ గణేష్లు అంటే ఒక పెద్ద ఫేమస్. సో అట్రాక్షన్ అయితే ఫుల్ లెవెల్ ఉంటుంది. సో చూస్తారు కదా గైస్, ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.